కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకు పేరు పేరున మహబూబాబాద్ జిల్లా అభ్యర్థి బుఖ్యా మురళీ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన విజయం తథ్యమని, రావాల్సినది మెజారిటీ కోసం 3వ తేదీ వరకు వేచి చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు కంకర అయ్యప్పరెడ్డి, దేవరం ప్రకాష్ రెడ్డి, రామ్ రెడ్డి, రాములు నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు. మన అభివృద్ధి చేయకున్నా కూడా ప్రజలు వారు చేస్తున్నటువంటి వాళ్ళ కార్యక్రమాలు కూడా ఇబ్బంది కలగకుండా, ఆటంకం కలగకుండా కాపాడొచ్చు అని ఏకైక లక్ష్యంతో నేను రాడు. సరే, అభివృద్ధి అంటే నా చేతులు ఏముండదు. మాకున్నటువంటి 6 గ్యారెంటీలు అవి తూచా తప్పకుండా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి, నిజమైన లబ్ధిదారులకు, పార్టీలకు అతీతంగా ఇప్పుడు గత పాలకులు ఏం చేసిండ్రు, వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ మీద సంతకం పెట్టాలంటే కింది నుంచి మీద వరకు చూసి మీరు ఏ పార్టీ అర్హులైనా కూడా మీరు టీఆర్ఎస్ కండువా కప్పుతూనే మీకు స్కీమ్ వర్తిస్తుందని బెదిరించడం. నిజంగా అసలు మనం ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుందో చేసేది ముఖ్యంగా, కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన నిజంగా కూడా వర్ణనాతీతం. అందుకే మొదటిసారి ఎలక్షన్లో రావడం నాకు చాలా ఇబ్బందులైనాయి. ప్రజలకు తీవ్రంగా వాళ్ళకు ఇబ్బందులు పాలయ్యారు. ఇబ్బందులు అంటే ఇప్పుడు ఇంత పెద్ద వాస్ట్ ఏరియా, అసెంబ్లీ నియోజకవర్గ స్థానం, అందరికీ నేను న్యాయం చేయలేకపోయాననే బాధ కూడా మిగిలింది. అందరినీ కలవలేకపోవడం, అలాగే ఎస్పెషల్లీ మీడియా మిత్రులకు కొత్త సంసారం అయింది. మీరు వస్తూ ఉన్న రోజు మిమ్మల్ని కూడా టైం కేటాయించి సరే మనం మాట్లాడుకొని ఇలా చేద్దాం అలా చేద్దాం సమయం కూడా ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఆల్రెడీ 6:30, 7 మా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది ఊర్లలో. అక్కడి నుంచి ఫోన్లు రావడం, మేమేదో హడావుడి పరిగెత్తడం నిజంగా కూడా మీకు చాలా బాధ కలిగినందుకు మీడియా మిత్ర సోదరులకు, అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నేను క్షమాపణలు కోరుకుంటున్నా. ఒకటొకటి మెల్లగా మనం నీళ్ళలో దిగితే లోతు తెలుస్తుంది అనే విషయం నిజంగా వాస్తవం. ఇప్పటికీ మున్సిపాలిటీలో కష్టపడ్డాం. కేవలం 7 సీట్లు వచ్చిన టీఆర్ఎస్ అధికార పార్టీకి 1 సీటు దూరంలో ఉండే వాళ్ళకి చైర్మన్షిప్, 1 సీటు దూరంలో ఉండే ఒక టీఆర్ఎస్ పార్టీ పోతే ఆ రోజు వాళ్ళే మున్సిపల్ చైర్పర్సన్. అయినా కూడా సరే మా కుటుంబం గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి క్యాంప్ అది నాకు తెలిసి